ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్ పవనోవిచ్ తాను చదువుకుంటున్న సింగపూర్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని చేతులకి కాళ్ళకి తీవ్రమైన గాయాలు అవ్వడం, పైగా ఆ పొగని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి పొగపోయి శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన సింగపూర్ లోని కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని క్షణాల్లో కంగారు పెట్టేసిన సంగతి. ఎప్పుడైతే ఈ విషయం ఇలా ప్రింట్ మీడియాల్లోనూ నేషనల్ మీడియాల ద్వారా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిందో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారి కొడుకు త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ మరోపక్క పవన్ కళ్యాణ్ గారికి మోరల్ స్ట్రెంత్ ని ఇస్తున్న వాళ్లే. అంతేకాదు సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, అంతేకాకుండా ఇతర సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆర్టిస్టులు, స్టార్ హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మరోపక్క రాజకీయ నేపథ్యంతో కూడా ముడిపడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, ఇతర మంత్రులు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు. పైగా తన కొడుక్కి ఏమీ కాదని, ధైర్యంగా ఉండమని, ఎలాంటి సహాయం కావాలన్నా నేను ఉన్నాను అంటూ నరేంద్ర మోడీ గారే ధైర్యం చెప్పి భరోసా ఇచ్చిన వైనం. మరి ఇలా ఇంతమంది కంగారు పడిపోతూ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ కి ఏమీ కాకూడదు అని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుళ్లల్లో పూజలు కూడా చేయిస్తున్న వైనం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇలా పవన్ కళ్యాణ్ గారి కొడుకు గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యాడని తెలిసిందో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వదిన మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఈ విషయం ఎప్పుడైతే అందరికీ తెలిసిందో ఈ విషయం ఎలాగైతే అందరికీ తెలిసిందో మెగా ఫ్యామిలీలో కూడా ఈ సంఘటన అందరినీ కంగారు పెట్టేసిందట. వెంటనే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, మరోపక్క సురేఖ గారు కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడి తన కొడుకు ఎలా ఉన్నాడో తెలుసుకోవడం మాత్రమే కాదు, హుటాహుటిన పర్సనల్ ఫ్లైట్ లో సింగపూర్ కి కూడా చేరుకుంది. అంతేకాదు తన మరిది కొడుకు 7 ఏళ్ల వయసున్న చిన్నపిల్లాడు గాయాల పాలు హాస్పిటల్ పాలు అయ్యాడని తెలిసి ఆవిడ తల్లడిల్లిపోయిందట. స్వయంగా తానే దగ్గరుండి మార్క్ శంకర్ పవనోవిచ్ ని పలకరిస్తానని, దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి చిరంజీవి గారితో సింగపూర్ కి వెళ్లడం జరిగింది. మరోపక్క మార్క్ శంకర్ కి చేతికి కాలికి గాయాలు అవ్వడం, అక్కడ ఉన్న పొగని పీల్చడంతో పొగ మొత్తం ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తడంతో డాక్టర్లు వెంటనే బ్రాంకియోస్కోపీ చేశారు. ప్రస్తుతానికి మార్క్ శంకర్ హాస్పిటల్లోనే ఉన్నాడని, తేరుకుంటున్నాడు అంటూ వచ్చిన వార్త అందరినీ కాస్త పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన సింగపూర్ కు వెళ్లడం మాత్రమే కాదు, బెడ్ మీద పడుకున్న తన 7 ఏళ్ల కొడుకును చూసి ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యాడట. మరోపక్క సురేఖ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, తల్లిగా ఓదార్చింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి సురేఖ గారికి మధ్య ఉన్న అనుబంధం వదిన మరుదులకి కంటే తల్లి కొడుకుల అనుబంధం అని చెప్పాలి. స్వయంగా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మహాతల్లి ఏ రోజైతే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళు అంటూ నన్ను తోసిందో అలా ఇండస్ట్రీలోకి వచ్చాను, కానీ మా వదిన గనక నన్ను సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఇలా ఇండస్ట్రీలోకి వచ్చేవాడినే కాదని, ఎక్కడ ఉండేవాడినో తెలిసేది కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ అయిపోతూ ఆమె నాకు వదిన కాదు, నాకు తల్లితో సమానం అంటూ ఎన్నో సందర్భాల్లో సురేఖ గారి గురించి మాట్లాడినవైనా. ఇకపోతే సురేఖ గారు కూడా సింగపూర్ వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకును చూసి ఎమోషనల్ అయిందట. దగ్గరికి తీసుకుని ఓదార్చడం మాత్రమే కాదు, పక్కనే ఉన్న అన్నా లెజినోవాతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సురేఖ కొణిదెల ఇద్దరు పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఉన్న హాస్పిటల్లోనే ఉండి దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క చిరంజీవి గారు కూడా అక్కడున్న హాస్పిటల్లోని డాక్టర్లతో మాట్లాడడం మాత్రమే కాదు, బ్రాంకియోస్కోపీ చేశారని, ప్రస్తుతానికి స్వతహాగా శ్వాస పీల్చుకుంటున్నాడని, ఐసీయూ నుంచి నార్మల్ వార్డ్ కి కూడా షిఫ్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పారట. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఇద్దరు ఉండి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్ ని మరియు అన్నా లెజినోవాని దగ్గరుండి చూసుకుంటున్నారు సురేఖ మరియు చిరంజీవి గారు. అదండి అసలు సంగతి. మరి ఎప్పుడైతే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో ఈ సంఘటన అందరినీ కంగారు పెట్టేస్తే మెగా ఫ్యామిలీని అయితే కుదిపివేసిన సంఘటన అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలోనే సురేఖ గారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎమోషనల్ గా కంటతడి పెట్టేలా చేసింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.